భారతదేశంలో దాదాపు 110 కోట్ల జనాభా ఉన్నాము. 80% హిందువులుగా ఉన్నాము. హిందువులదే రాజ్యము, హిందువులదే దేశము అని చెప్పుకుంటున్నటువంటి ఈ హిందువులు ఈరోజు మత మార్పిడి వల్ల దేశం భ్రష్టుపట్టిపోతుందని, దేశం నాశనమైపోతుందని క్రైస్తవుల మీద మత మార్పిడి ముద్ర వేసి ఈ క్రైస్తవుల్ని వెళ్ళగొట్టాలని చెప్పి క్రైస్తవుల్ని హింసించడం అనేది జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఇది నిజమా? ఇందులో నిజం ఎంత ఉంది? ఇందులో వాస్తవం ఎంత ఉంది? దీన్ని ఏ కోణంలో చూడాలి? భారతదేశంలో మత మార్పిడులు అనేవి జరుగుతున్నాయా? అది క్రైస్తవులే చేస్తున్నారా? నిజంగా అది క్రైస్తవుల నుంచే మత మార్పిడి జరుగుతుందా? అసలు మతము అంటే ఏంటి? మత మార్పిడి అంటే ఏంటి? ఈ అన్ని అంశాల మీద మనం ఈరోజు చర్చించుకుందాం. ఈ చర్చలో పాల్గొనడానికి ఇద్దరు ప్రముఖులు, విశ్రాంత ఉన్నతాధికారులు మనతో ఉన్నారు. వాళ్ళల్లో ఇప్పుడు శామ్యూల్ ఆనంద్ కుమార్ గారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు, వారు మనతో ఉన్నారు. అదేవిధంగా డాక్టర్ బాబురావు గారు రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసరు, అదనపు డీజీపీగా పనిచేశారు. ఈ ఇద్దరు ఉన్నతాధికారులతోటి, ఇద్దరు మేధావులతోటి మనము ఈ చర్చను ఈరోజు చేపడదాం. సరే, ఈరోజు భారతదేశంలో అనేక చోట్ల దాడులు జరుగుతున్నాయి. ఒక భయంకరమైన సంఘటన ఒక నెల రోజుల నుంచి కనబడుతుంది. ఛత్తీస్గఢ్లో రమేష్ బాఘేల్ అనేటువంటి ఒక ట్రైబల్ వ్యక్తిని పాస్టరు చనిపోయాడు. చనిపోతే అతన్ని సమాధి చేయడానికి సుప్రీంకోర్టు దాకా వెళ్ళినా కూడా క్రైస్తవుల ప్రకారం, ఆ పాస్టర్ యొక్క కొడుకు ప్రకారం ఈ రోజు వరకు అతనికి న్యాయం జరగలేదు. ఈ విషయం పట్ల ఒక క్రైస్తవుడైనంత మాత్రాన ఆదివాసి, ఈ దేశంలో జన్మించినటువంటి ఆదివాసులకి మతపరంగా సమాధి చేసేటువంటి పరిస్థితులు అది రాజ్యాంగబద్ధమవుతుందా? సుప్రీంకోర్టు దాకా వెళ్ళాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? దీని గురించి మీరేమైనా విశ్లేషించగలరా? ఛత్తీస్గఢ్లో ఆదివాసీలని 2 భాగాలుగా విభజిస్తున్నారు. ఇది ఒక ప్రత్యేకంగా పనిగట్టుకొని ఒక ప్రణాళిక ప్రకారం చేస్తున్నటువంటిది. ఎందుకంటే నేను ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో పనిచేశాను. ఈ ఆదివాసీలని హిందూ ఆదివాసీలు, ఆ తర్వాత క్రైస్తవ ఆదివాసీలుగా పరిగణిస్తూ వస్తున్నారు. రాజ్యాంగ ప్రకారం రాజ్యాంగ ప్రకారం కాదు, అది కేవలం కొన్ని మత శక్తులు వాటిని చేస్తూ వస్తున్నాయి. ఎందుకంటే మనకు తెలుసు, ఛత్తీస్గఢ్ కానివ్వండి, జార్ఖండ్ కానివ్వండి, ఒరిస్సా కానివ్వండి, చాలా వెనుకబడినటువంటి రాష్ట్రాలు, తెలంగాణ కానివ్వండి, అక్కడ మిషనరీలు వచ్చినప్పటికీ ఈ ప్రాంతాల్లో ఆదివాసీలకు కానీ, లేకపోతే షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి కానీ, డిప్రెస్డ్ క్లాసెస్ వాళ్ళకి కానీ కనీస సౌకర్యాలు ఇవ్వటానికి, అంటే విద్య కానివ్వండి, వైద్యం కానివ్వండి, ఇంకా కనీసమైనటువంటి మానవీయ దృక్కోణం లేకుండా, వాళ్ళని పట్టించుకోకుండా, వాళ్ళని అణిచివేసి, వాళ్ళకి ఎలాంటి చదువు విద్య లేకుండా చేస్తారు అప్పటి సమాజం ఉన్నటువంటి వాళ్ళు. మిషనరీలు వచ్చిన తర్వాత వాళ్ళు వీళ్ళ దీనస్థితిని చూసి వాళ్ళు అక్కడ దాకా వెళ్ళి, అంటే ఇంతకుముందు ప్రభుత్వం అనేది ఏ శాఖ కూడా వెళ్ళని ప్రాంతాలకు వీళ్ళు వెళ్ళి అక్కడ ఉంటూ ఈ వెనుకబడినటువంటి వాళ్ళకి, అంటరాని వాళ్ళకి, ఆ తర్వాత ట్రైబల్స్కి, వీళ్ళందరినీ కూడా దగ్గరికి తీసుకొని వాళ్ళకి నాగరికత నేర్పి, చదువు నేర్పి, అవసరమైన విద్యను, వైద్యాన్ని, అంటే అదంతా మత వ్యాప్తి కోసం చేస్తున్నారు అనే వాదన. అంటే మత వ్యాప్తి కోసము చేస్తే ఎంతోమంది ఇప్పటికి మతాలు మారాల్సి ఉండాల్సింది. స్వతంత్రం మనకు వచ్చినప్పుడు 2.5% క్రిస్టియన్స్ ఉన్నారు భారతదేశంలో అనేది అప్పట్లో లెక్కలు చెప్పినటువంటిది. అయితే ఈనాడు చూస్తే ఇండియా మొత్తంలో ఎక్కడ కూడా క్రిస్టియన్ల సంఖ్య 2% కూడా లేదు, 2% కూడా తక్కువగా ఉంది. తెలంగాణ వరకు చూస్తే క్రైస్తవుల యొక్క సంఖ్య 1.3. 2.5 నుంచి లేదా 2.6 నుంచి ఉన్నటువంటి ఆ సంఖ్య 1.3కి పడిపోయిందంటే ఈ మత మార్పిడిలో జరిగితే మరి అది 10%కో 15%కో 20%కో వెళ్ళాల్సింది కదా. మీ జనాభా లెక్కలు ఎక్కడ కూడా దాన్ని సమర్థించట్లేదే. మరి మీరు ఒకటే పనిగా ప్రచారం చేసినంత మాత్రాన ఈ సంఖ్యలు మారుతాయా? సార్, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. సార్, మీరు కలెక్టర్గా పనిచేశారు, ప్రభుత్వ కార్యదర్శిగా మీరు పనిచేశారు. భారతదేశంలో ఆదివాసులు, వాళ్ళ పేరే ఆదివాసులు అంటున్నారు. అయితే వాళ్లకు కులం ఉందా? వాళ్లకు మతం ఉందా? మతము క్రైస్తవుడిగా మీరు మారారు, క్రైస్తవుడిగా మీరు బోధిస్తున్నారు, క్రైస్తవ పాస్టర్గా మీరు ఉన్నారు అని చెప్పి ఒక శవాన్ని, ఒక పాస్టర్ యొక్క శవాన్ని నెల రోజుల పాటు మార్చురీలో ఉంచి ఆ శవాన్ని సుప్రీంకోర్టు దాకా వెళ్తే కూడా వాళ్ళ సొంత ఊర్లో వాళ్ళ తల్లిదండ్రులు పెట్టినటువంటి శ్మశాన వాటికలో వాళ్ళ కొడుకు యొక్క సమాధిని అక్కడ చేయనివ్వలేదు.
ఇది ఎంతవరకు రాజ్యాంగబద్ధం అంటారు? పూర్తిగా రాజ్యాంగానికి వ్యతిరేకం అండి ఇది. ఎందువల్లంటే అసలు స్ట్రిక్ట్లీ స్పీకింగ్ ట్రైబల్స్కి మతం అనేది లేదు. మనం మొదటి నుంచి చూసినది ఏంటంటే వాళ్ళు అడవుల్లో ఉండేవాళ్ళు, వాళ్ళు ప్రకృతిని ఆరాధించేవాళ్ళు, యానిమిజము, స్పిరిట్స్ వీటన్నిటిని ఆరాధించేవాళ్ళు. వాళ్ళ హిందువులని ఎవరు అనరు. ఈ మధ్య వీళ్ళు అంటున్నారు హిందూ ట్రైబల్స్ అని, అలాగే క్రిస్టియన్ ట్రైబల్స్ అని మతాల్లో ఆధారంగా డివిజన్ తీసుకొని వచ్చారు. కానీ ట్రైబల్స్కి అనేది అసలు మతం లేదు. అందువల్లనే ఈ రాజ్యాంగంలో షెడ్యూల్ ట్రైబ్స్ ఆర్డర్ ఇచ్చేటప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మతానికి సంబంధం లేకుండా చేశాడు. వాళ్ళు ఏ మతమైనా ఫాలో అవనివ్వండి, వాళ్ళ షెడ్యూల్ ట్రైబ్ స్టేటస్ మాత్రం మారదు అనేది మన రాజ్యాంగబద్ధంగా ఉంది. అది ఛత్తీస్గఢ్ ఇన్సిడెంట్కి వద్దాం. ఛత్తీస్గఢ్ ఇన్సిడెంట్లో ఏం జరిగింది? ఆ గ్రామంలో చనిపోయాడు ఆయన. ఆ గ్రామంలో ట్రైబల్స్కి ఒక బరియల్ గ్రౌండ్ ఉంది. వాళ్ళ తండ్రిని అక్కడే పాతి పెట్టారు, వాళ్ళ అబ్బాయిని కూడా అక్కడే పాతి పెడతామంటే దాని మీద హిందూ ట్రైబల్స్ అబ్జెక్ట్ చేశారు అనే ఒక కారణంతో నిలుపుదల చేశారు. అది మార్చిలో ఉండిపోయింది. దాని మీద వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. ఇక్కడ మీకు ఒక అంశాన్ని గుర్తు చేస్తాను సార్. అంటే వాళ్ళు కోర్టుకు వెళ్ళినప్పుడు ఈ సమస్య ఏమైందంటే, అక్కడే గనక బరియలు చేస్తే లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది అని చెప్పి అక్కడ ప్రభుత్వం చెప్పింది. అంటే లా అండ్ ఆర్డర్ ఒక వ్యక్తిని సమాధి చేయడం కోసం లా అండ్ ఆర్డర్ సమస్య వస్తే లా అండ్ ఆర్డర్ సమస్యను నాదొక పాయింట్ లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని చెప్పి ఆ సమస్యను పరిష్కరించలేని స్థితిలో గవర్నమెంట్ ఉంటే ఆ ప్రభుత్వము, ఆ ముఖ్యమంత్రి ఆ పదవిలో కొనసాగడానికి అర్హత ఉంటుందా? అంటే పాలన చేయడం రావట్లేదు అనుకోవాలి మనం వాళ్ళకి. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ అనేది స్టేట్ సబ్జెక్ట్, స్టేట్ గవర్నమెంట్ డ్యూటీ అది లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం అనేది. వాళ్ళే మేము లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయలేకపోతున్నాము, లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని చెప్పి కోర్టుకు వెళ్ళడం ఏంటి? అది అర్థం లేదని చెప్పి నేను అనుకుంటున్నాను. అది చాలా అసమంజసమైన విషయం. గవర్నమెంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందనడం అనేది చరిత్రలో ఎక్కడా జరగలేదు, ఎప్పుడూ జరగదు కూడా. సార్ ఒక విషయం, ఇప్పుడు చాలా చోట్ల ఆదివాసులతో పాటు దళితుల మీద కూడా చాలా చోట్ల దాడులు జరుగుతున్నాయి. మేము ఇప్పుడే ఒక కేసులో మాట్లాడుతుంటే వాళ్ళు దేవుణ్ణి ప్రచారం చేసుకోవడం కోసం వెళ్తే కరపత్రాలు దేవుని సాహిత్యానికి సంబంధించి చించేసి కాల్చేసి వాళ్ళను కొట్టి బూతులు తిట్టి ఆ ఏరియాకు వస్తే చంపుతామని చెప్పి బెదిరించి హెచ్చరించారంట. ఇదంతా మీరు చట్టాన్ని అమలు చేసినటువంటి అధికారి, ఉన్నతాధికారి, ఇది చట్ట పరిధిలో అంటే మళ్ళీ బాధితుల మీదనే కేసులు పెట్టడం జరుగుతుంది. చట్ట పరిధిలో ఇది ఎంతవరకు సమంజసం అంటారు? మొదట నేను ఆ ఛత్తీస్గఢ్ దానికి సమాధానం చెప్పాలనుకుంటున్నాను. ఛత్తీస్గఢ్లో అతను 40 కిలోమీటర్ల దూరంలో చనిపోయాడు. అక్కడ సేవ చేస్తూ ఉన్నాడు, అక్కడ చనిపోయాడు. అక్కడి నుంచి ఆ శవాన్ని వీళ్ళు వాళ్ళ నేటివ్ విలేజ్కి తీసుకొని వచ్చారు. నేటివ్ విలేజ్ తీసుకొని వచ్చినప్పుడు వీళ్ళు ఏమన్నారంటే మా ఊళ్ళో ఇది చేయడానికి, ఎందుకంటే వీళ్ళు ఇక్కడ మతతత్వ శక్తులు ఏం చేస్తున్నాయంటే గత కొన్ని దశాబ్దాలుగా అక్కడ అదే షెడ్యూల్ ట్రైబ్స్, హిందూ షెడ్యూల్ ట్రైబ్స్, క్రైస్తవ షెడ్యూల్ ట్రైబ్స్ వీళ్ళిద్దరి మధ్య గొడవ పెట్టి వీళ్ళిద్దరి మీద ఒకళ్ళ మీద ఒకళ్ళకి అసహ్యము లేదా ద్వేషము పెంచేటట్టుగా చేస్తూ ఉన్నారు. చేసి వాళ్ళని మత రకమైనటువంటి పిచ్చులు వాళ్ళలో రేపి వాళ్ళని హిందువులని క్రైస్తవ మీతో పాటు వాళ్ళు ఇక్కడ సమాధి చేయడానికి వీల్లేదు, చేస్తే మీకు నష్టం వస్తుంది లేదా మీకు పెద్ద అరిష్టం జరుగుతుంది అని చెప్పేసి అలాంటి లేనిపోని అని కల్పించి వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ చేతను వాళ్ళకే తగాదలు పెడుతూ ఉన్నారు. తద్వారా అనేక మంది క్రైస్తవులు వాళ్ళు ఉండవలసిన ప్రాంతం విలేజ్ని కూడా విడిచిపెట్టి పలాయనం చేసి మైగ్రేట్ అవుతున్నటువంటి సందర్భాలు కూడా అక్కడ వస్తూ ఉన్నాయి. ఈ కేసు అప్పుడు నేను ఆ టైంలో ఎస్పీతో కూడా మాట్లాడాను, జిల్లా ఎస్పీ తోటి, ఎందుకంటే నేను ఆ స్టేట్లో పనిచేశాను కాబట్టి. ఎస్పీ ఏమంటే సార్ వాళ్ళు వచ్చినప్పుడు మాకు చెప్పలేదు, మాకు చెప్పుంటే మేము చెప్పినప్పుడు నేను చూస్తాను ఏం. అయితే అల్టిమేట్గా జరిగింది ఏంటంటే ఈ ఉన్న ప్రభుత్వం మీద ఆ మతతత్వ శక్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు తీసుకొచ్చినట్టు ఆ ప్రెజర్ వలన, ఆ ఒత్తిడి వలన అక్కడ సమాధి జరగనివ్వలేదు. క్రైస్తవులు హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ సమాధి చేయడానికి మేము అలౌ చేస్తే ఇక్కడ పెద్ద లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది అని చెప్పి ఇచ్చారు. అదే జవాబుని ఆటోమేటిక్ సుప్రీంకోర్టులో కూడా ఇవ్వటం జరిగింది. లా అండ్ ఆర్డర్ని కేవలం ఒక వ్యక్తి, అది కూడా క్రైస్తవుడు అయినటువంటి ఒక ఆదివాసీ క్రైస్తవుని యొక్క శవాన్ని మర్యాదపూర్వకంగా అన్ని మర్యాదలతోటి, రెస్పెక్ట్ తోటి వాటిని సమాధి చేయటానికి కూడా ఈ ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ని కాపాడలేకపోతే లా అండ్ ఆర్డర్ కారణాన్ని తీసుకొని కేవలం దాని సుప్రీంకోర్టు దాకా మేము ఇది అలౌ చేయమని చెప్తే అలాంటి ప్రభుత్వానికి అక్కడ ఒక్కరోజు కూడా కొనసాగేటటువంటి అర్హత, నైతిక అర్హత లేదు అని నేను ప్రత్యేకంగా భావిస్తూ ఉన్నాను. సార్ చెప్పిన ఉద్దేశం ప్రకారం
ఆర్టికల్ 21 మనిషికి గౌరవప్రదంగా అంటే గౌరవప్రదంగా జీవించే హక్కు రాజ్యాంగం కల్పించబడింది. సో అదే గౌరవప్రదంగా వాళ్ళ చివరి చూపులు ఖననం చేసుకోవడానికి, సమాధి చేసుకోవడానికి కూడా అవకాశం లేకపోతే ఆర్టికల్ 21 ఆదివాసులకు వర్తిస్తుందంటారా, వర్తిస్తడం లేదంటారా సార్? అదే కదా ఇప్పుడు దాకా చెప్తున్నది, ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అవుతున్నాయి దీనివల్ల. ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అవుతున్నా కూడా స్టేట్ గవర్నమెంట్ ఆ లా అండ్ ఆర్డర్ సాకు తీసుకోవడం ఏంటి? లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడమే గవర్నమెంట్ డ్యూటీ కదా, అది మెయింటైన్ చేయలేనప్పుడు ఇక గవర్నమెంట్ ఎందుకు? రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వాన్ని పరిపాలించడం చేతగానప్పుడు అక్కడ ప్రెసిడెంట్ రూల్ పెట్టి వెంటనే ఆ గవర్నమెంట్ని బర్తరఫ్ చేయాలి. అంటే ఛత్తీస్గఢ్లో మీరు ప్రెసిడెంట్ రూల్ని డిమాండ్ చేస్తున్నారా ఎస్ సార్? మీరేమంటారు ఈ విషయాన్ని? అదే అండి, మేము కూడా అంతే. ఇప్పుడు చేతకానప్పుడు, పరిపాలన చేతకానప్పుడు దాని ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలి కదా. మరి ఛత్తీస్గఢ్లోనే మీరు ప్రెసిడెంట్ రూల్ను డిమాండ్ చేసినప్పుడు మరి మణిపూర్ సంగతి ఏమంటారు సార్? మణిపూర్లో 1.5 సంవత్సరాల నుంచి పెద్ద ఘోరం జరుగుతుంది. అంటే 2 జాతుల మధ్యలో పెద్ద వైరం జరిగి మొత్తం హింస జరుగుతుంది. ఇప్పటికే 143 మందిని హత్య చేయబడ్డారు డైరెక్ట్గా. మణిపూర్ విషయం భారతదేశానికి, మానవీయతకు చాలా అవమానకరమైనటువంటి సంఘటన. ఛత్తీస్గఢ్లో కూడా జరుగుతున్న సంఘటనలు మానవీయతకి అవమానకరమైన సంఘటనలు. హిందూ దేశంలో, ఇక్కడ ఈ భారతదేశంలో మనం హిందూ దేశం అంటే, మరొకసారి నేను చెప్తాను, హిందూ దేశం అంటే దేశం భౌగోళికంగా నేను చెప్తున్నాను, మతపరంగా నేను చెప్పడం లేదు. హిందూ దేశంలో ఈ జరుగుతున్నాయంటే ప్రతి హిందూ దేశంలో ఉన్నటువంటి హైందవుడు, భారతీయుడు ప్రతి ఒక్కడు తలదించుకోవాల్సినటువంటి విషయం. అయితే కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ దీని పట్ల సత్వరంగా నిర్ణయాలు తీసుకోవడానికి, దాన్ని ఆపటానికి ఇంతవరకు ప్రయత్నం చేయకపోవటం అనేది చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. అది గవర్నమెంట్ తరపునే మేము పాయింట్అవుట్ చేస్తాం. ఎందుకంటే సగటు హిందూ ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, ట్రైబల్ స్టేటస్ డిమాండ్ చేస్తున్నవారు, వాళ్ళు కూడా మొన్న చూసాం మన పార్లమెంట్ ఎలక్షన్స్లో 2 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. అంటే సగటు హిందువులు ఎవరైతే ఉన్నారో ఆ స్టేట్లో వాళ్ళు కూడా ఇలాంటి హింసని వ్యతిరేకిస్తున్నారనేది సుస్పష్టంగా కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో అది ప్రభుత్వం గమనించలేకపోతే ఇంకా ఏంటి మరి? ఇంకా ఎవరు చెప్పాలి ఆ ప్రభుత్వానికి? ఇంత క్లియర్గా ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది కదా, 2 సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంది కదా, ఎక్కడ మెజారిటీ ప్రభుత్వం ఏమో స్టేట్ గవర్నమెంట్లో బీజేపీ ప్రభుత్వం ఉంది, కానీ 2 పార్లమెంట్ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ మేతి వాళ్ళందరూ హిందూస్, వాళ్ళు కూడా దాన్ని అప్రూవ్ చేయకుండా ఇది తప్పు, ప్రభుత్వం చేస్తున్న తప్పు, ప్రభుత్వం కంట్రోల్ చేయలేకపోతుంది కాబట్టి ఎగనిస్ట్గా ఓటేస్తారు వాళ్ళు. ఇందాక మీరు అన్నట్లుగా ఈ దళితుల మీద కూడా, క్రైస్తవుల మీద కూడా జరుగుతున్నటువంటి దాడులు, ఈ క్రైస్తవులు అనే వాళ్ళని ఇక్కడ తీసేయాలని దాడులన్నీ కూడా, ఇవన్నీ కూడా సగటు భారతీయుడు ఎవరు కూడా గ్రహించట్లేదు. ఛాందసవాదులే చేస్తున్నారు. ఛాందసవాదులు, మత ఛాందసులు, మతోన్మాదులు ఆ ద్వేషాన్ని రెచ్చగొట్టి వాళ్ళ పబ్బం గడుపుకోవాలని చెప్పుకునే వాళ్ళు, రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు, వీళ్ళు ప్రజల్లో ఇలాంటి డిస్క్రిమినేషన్ క్రియేట్ చేసి, హేయభావాన్ని క్రియేట్ చేసి, ద్వేషభావాన్ని క్రియేట్ చేసి వాళ్ళు వాళ్ళ టైం గడుపుకుంటున్నారు. కాబట్టి సగటు భారతీయుడు ఎవడు ఏ కులానికి, ఏ మతానికి చెందినా కానీ వాళ్ళు ఇలాంటి హింసను, ఇలాంటి వాతావరణాన్ని ఎప్పుడూ సపోర్ట్ చేయరు. వాళ్ళు సగటు హిందూ అనేవారు ఎవ్వరూ ఇలాంటిది సపోర్ట్ చేయరు, ఎక్కడా చేయరు, ఎక్సెప్ట్ మతోన్మాదులు తప్పించి. ఆ మతోన్మాదులకు సపోర్ట్గా పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి, వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి, వాళ్ళ ఎలక్షన్లు గెలవడానికి డివైడ్ అండ్ రూల్ పాలసీని పాటిస్తున్నారు. అంటే మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే, భారతదేశంలో అన్య మతస్థులు అనే పదం ఒకటి వినపడుతుంది. అన్య మతస్థులు అంటే అది ముఖ్యంగా క్రైస్తవుల మీద మాత్రమే అది ప్రయోగించబడుతుంది. మతం అంటే ఏంటి, అన్యమతం అంటే ఏంటి, అది క్రైస్తవులు అన్యమతస్థులుగా ఎందుకు మారుతున్నారు, దాన్ని ఏమైనా వివరించడానికి వీలవుతుందా? క్రైస్తవులు మాట్లాడగానే క్రైస్తవులు అట్లా మారుస్తున్నారు, మీరు చెప్పండి దాని గురించి. అసలు అన్యమతం అంటే ఏంటి? ఇక్కడ అన్యమతం అనే దానికి అర్థమే లేదు. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశంలో ఏంటి, అన్యమతం అంటే క్రైస్తవులు అని అర్థం. అంటే నాన్ హిందూస్ అందరూ అన్యమతస్తులేనా? ముస్లిమ్స్ కూడా ఉన్నారు కదా, వాళ్ళు కూడా అన్యమతస్తులేనా? అసలు అన్యం అనడానికి అసలు కారణం ఏంటి? అందరూ ఇండియాలో పుట్టిన వాళ్ళమే. ఇండియా పులకం కదా ఇండియా. అనేక సంస్కృతుల, అనేక మతాల, అనేక లాంగ్వేజెస్, అనేక రేసెస్, అనేక ఇది కలయిక, సమ్మేళనం, ఇది యూనిటీ ఇన్ డైవర్సిటీ మంది. అలాంటప్పుడు అన్యమతస్తులని ఎలా అంటారు మమ్మల్ని? భారతీయ పౌరసత్వం అనేది మతం పేరుతో ఎవరికి కలగట్లేదు. వాళ్ళు భారతీయ పౌరసత్వం వ్యక్తికి ఎలా ఉంటుంది అనేది రాజ్యాంగం క్లియర్గా నిర్వచించింది.
సో దాని ప్రకారం ఈ దేశంలో పుట్టినటువంటి వాళ్ళు అందరూ కూడా భారత పౌరులు. సో భారత పౌరులం అయినప్పుడు మతం అన్యమతం ఎట్లవుతుంది? నేను ఈ దేశంలో పుట్టాను, ఈ దేశంలో పెరిగాను, నా తాతలు ముత్తాతలు అని అనేక జనరేషన్స్ నుంచి ఈ దేశంలో ఉంది. నేను సింప్లీ క్రైస్తవ మతాన్ని ఈరోజు పట్టుకున్నంత మాత్రాన నేను అన్యమతస్తుడిని, భారతదేశ పౌరుని కాకుండా పోతానా? సో ఇదంతా ఏంటంటే ఈ ఛాందసవాదులు, ఇప్పుడు సామెతగా చెప్పారు కదా, ఈ ఛాందసవాదులు, ఈ మతోన్మాదులు, వీళ్ళు తీసుకొచ్చేటటువంటి ఈ కొరగాని నిర్వచనాలు, ఇదంతా కూడా ఒక దుష్ప్రచారం, ప్రజల మనసుల్ని పాడు చేసి దీన్ని మత ద్వేషాన్ని రెచ్చగొట్టడానికి చేస్తున్నటువంటి. అంతేకాకుండా ఏ మతమైనా పాటించవచ్చని రాజ్యాంగమే చెప్తా ఉంది. 25 ఆర్టికల్లో మీరు ఏ మతమైనా పాటించండి, యువర్ కాన్షియన్స్, వాట్ ఎవర్ యువర్ కాన్షియన్స్ పర్మిట్స్ యూ ఫాలో దట్ అని అంటున్నారు. ఇంకా అలాంటప్పుడు అన్యమతం ఎట్లా అవుతాం మేము? ఏ మతాన్నైనా పాటించవచ్చు అని రాజ్యాంగం చెప్పింది, స్పష్టంగా ఉంది, ఆర్టికల్ 25లో చెప్పింది. మరి మత మార్పిడి నిరోధక చట్టాలు ఈ దేశంలో రావడానికి కారణం ఏంటి? ఇప్పటికే 12 రాష్ట్రాలు అమలు అవుతున్నాయి. యూపీలో 2020లో వచ్చిన మత మార్పిడి నిరోధక చట్టం మళ్ళీ పోయిన సంవత్సరం అమెండ్ కూడా చేయడం జరిగింది. ఆ అమెండ్మెంట్ చేసిన దాంట్లో విక్టిమ్ కాకుండా, ఇప్పుడు నన్ను మత మార్పిడి ఎవరైనా చేస్తే నేను కాకుండా నా తరపున ఎవరైనా సరే పోయి నా కేసు ఫైల్ చేయొచ్చంట. ఇది చట్ట ప్రకారం ఇది కరెక్ట్? ఇది యాక్చువల్గా కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకము, చట్టానికి వ్యతిరేకము. ఎందుకంటే యాక్చువల్గా మత మార్పిడి నిరోధక బిల్లులు అనేవే దాంట్లో ఏం చేస్తున్నారు? అసలు యాక్చువల్గా మత మార్పిడి అంటే ఏంటి, కన్వర్షన్ అంటే ఏంటి అనే దాన్ని యాక్చువల్గా పార్లమెంటు కానీ సుప్రీంకోర్టులు కానీ డిఫైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రతి దానికి ఇప్పుడు ఏమవుతుందంటే యూపీలో కేసులు కానీ, ఒరిస్సాలో కేసులు కానీ, లేకపోతే ఛత్తీస్గఢ్లో కేసులు కానీ, ఇంకా కొన్ని చోట్ల కేసులు కానీ చూస్తూ ఉంటే ఏమవుతుందంటే ఎవరో వాళ్ళ ఇంట్లో కూర్చొని నలుగురు కూర్చొని వర్షిప్ చేసుకుంటూ ఉంటే దాని మీద అటాక్ వీళ్ళు మత మార్పిడి చేస్తున్నారు అంటున్నారు. లేకపోతే ఎవరో బైబిల్ పట్టుకోనో లేకపోతే కరపత్రాలు పట్టుకునో రోడ్డు మీద వెళ్తూ ఉంటే వీళ్ళు మత మార్పిడి చేస్తున్నారు అంటున్నారు. మత మార్పిడి అనేది రాజ్యాంగం ప్రకారము ఏ ప్రలోభ పెట్టో లేకపోతే బలవంతంగా ఫోర్స్ఫుల్గాను మత మార్పిడి చేస్తే చేయకూడదు అని రాజ్యాంగం నిర్దేశించింది. దాన్ని మీరు చట్టరూపంలో ఆ బలవంతం మత మార్పిడి కానీ లేకపోతే ప్రలోభ పెట్టి మత మార్పిడి కానీ చేయవద్దు అని చెప్పొచ్చు. దాంట్లో ప్రాబ్లం లేదు. అలా చేస్తే అలా చేయమని ఏ మతం కూడా కోరుకోదు. అలా మత మార్పిడి బలవంతంగా తీసుకోవాలని ఎవరు కూడా కోరుకోను. అది అంతా పోయింది ఆ రోజులు. మిడివెల్ టైంలో కొన్ని రాజ్యాలు క్రుసేడ్స్ కానివ్వండి లేకపోతే ముస్లిం అటాక్స్ కానివ్వండి వచ్చి బలవంతంగా మార్చలేదు. ఇప్పుడు రాజ్యాంగం అమల్లో ఉన్నప్పుడు ప్రజాస్వామ్య దేశాల్లో, నాగరికత ఉన్నటువంటి ప్రపంచ దేశాల్లో ఎవరు ఎవరిని బలవంతంగా మతం మార్చలేరు, ఎవరు ఎవరిని ప్రలోభపెట్టి మతాన్ని మార్చలేరు. మతం అనేది ఒక విశ్వాసం. అందుకనే భారతదేశం ఒక సెక్యులర్ స్టేట్గా రాజ్యాంగం గుర్తించింది. సెక్యులర్ స్టేట్ అంటే అర్థం ఏంటంటే మనిషికి, వ్యక్తికి, దేవునికి ఉన్న సంబంధాన్ని శాసించకూడదు ప్రభుత్వం. ప్రభుత్వానికి ఏ మతము ఉండకూడదు. ప్రభుత్వం అన్ని మతాలని సమానంగా చూడాలి. అర్థం కాలేదా? ఆ మతం అనేది మనిషికి, ప్రభుత్వానికి, ఈ సివిల్ అడ్మినిస్ట్రేషన్ వరకే మీరు చూసుకోవాలి. అతనికి ఉన్నటువంటి మతపరమైనటువంటి విశ్వాసాన్ని శాసించేటటువంటి ఇది ప్రభుత్వానికి ఇవ్వలేదు. అందుకే సెక్యులర్ స్టేట్ అన్నాం దీన్ని. ఈ సెక్యులర్ స్టేట్లో మీరు ఈ రకంగా మతం మార్పిడి నిరోధక బిల్లులు ఇవన్నీ పెట్టేసి టీకే ఎవరైనా బలవంతంగా మతం మార్పిడి చేస్తుంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. కానీ వాళ్ళు ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నారు, చర్చిలో ప్రార్థన చేసుకుంటున్నారు, లేకపోతే మత ప్రచారానికి రాజ్యాంగం అధికారం ఇచ్చింది. వాళ్ళు గాస్పెల్ అవుట్ రీచ్కి వెళ్ళి వాళ్ళు పాంప్లెట్స్ ఇచ్చుకొని మతాన్ని ప్రచారం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళ మీద అటాక్ చేసి వాళ్ళని గాయపరిచి లేకపోతే వాళ్ళని తిట్టి వాళ్ళని కొట్టి వాళ్ళని బలవంతంగా పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్ళి వాళ్ళ మీదే, విక్టిమ్స్ మీదే కేసులు రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. ఈ పోలీసులు కూడా ఇదే తడవ అని చెప్పేసి వెంటనే వాళ్ళ మీద కేసులు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఇది చాలా అన్యాయంగా, ఇది స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం, స్టేట్ స్పాన్సర్డ్ హిందూ టెర్రరిజం తప్పితే ఇంకోటి ఏమీ కాదు. ఇదే కరెక్ట్ టర్మినాలజీ, ఇంతకంటే నేను వాడటానికి ఏమీ లేదు. ఇటు ఈ స్టేట్ని మూకమ్మడ ఈ హిందూ మతతత్వ శక్తుల్ని ప్రోత్సహిస్తూ వాళ్ళకి సపోర్ట్గా చేస్తున్నారు. ఎందుకంటే మైనారిటీలు ఏం మాట్లాడలేకపోతున్నారు కాబట్టి. అంటే ప్రభుత్వమే టెర్రరిస్టు లాగా ప్రవర్తిస్తుంది అనేది మీ భావన? స్టేట్ టెర్రరిజం అంటాం దీని, అంతే సార్. ఇంకొక మాట మీ దృష్టికి తీసుకొస్తాను. మత మార్పిడి చట్టాలు అనేవి క్రైస్తవుల మీద అయితే ప్రార్థన చేసుకున్నా, కరపత్రాలు పంచినా, ఇంకేం చేసినా కూడా వాళ్ళ మీద మత మార్పిడి నిరోధక చట్టం కింద వాళ్ళ మీద కేసులు బనాయించి జైళ్ళల్లో పెడుతున్నారు. అయితే ఘర్ వాపసీ అనే పదం మీరు వినుంటారు. ఘర్ వాపసీలో సుమారుగా 25 లక్షల మంది ముస్లింలు క్రైస్తవులని మేము హిందువులుగా మార్చాము అని ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్తు, ఇంకా 2-3 సంస్థలు, ఒక 5 సంస్థలు కలిసి వాళ్ళు ప్రకటించాయి.
అవి బహిరంగంగా ప్రకటించాయి. వాళ్ళ మీద ఈ రోజు వరకు కూడా కేసులు కానీ చర్యలు కానీ చట్టపరమైనటువంటి ఎటువంటి చర్యలు తీసుకోబడలేదు. చట్టం అనేది మరి సమానంగా వర్తించాలి కదా, చట్టం అనేది మరి అందరికీ సమానంగా వర్తించాలి కదా. వీళ్ళు చేయకూడదు అన్నప్పుడు వాళ్ళు కూడా చేయకూడదు కదా. మరి వాళ్ళకేమో ఒక న్యాయం, మాకు ఒక న్యాయం అంటే మరి ఇంకెక్కడుంది ఈ దేశంలో న్యాయం? రాజ్యాంగం ప్రకారం న్యాయం ఎక్కడ జరుగుతూ ఉంది? అసలు గర్రే లేని వాళ్ళకి గర్ వాపసీ ఈ క్వశ్చన్ ఎక్కడ ఉంది? ముందు గర్రే లేదు మా వాళ్ళకి, ఇంకా గర్ వాపసీ ఎక్కడ? ఇంతకుముందు నువ్వు గర్రలో ఉండనివ్వలేదు కదా, ఇంట్లో ఉండనివ్వలేదు కదా, బయట పెట్టావు కదా, ఇంట్లోకి రానివ్వలేదు, గుళ్ళోకి రానివ్వలేదు, ఎక్కడికి రానివ్వలేదు, బయట పెట్టేసి ఇప్పుడు మళ్ళీ ఇంట్లోకి రండి అంటే అర్థం ఏముంది దాంట్లో? గర్ర లేదు, వాపసీ లేదు. గర్ర వాపసీ అనేది మీరు భారతదేశ సంస్కృతిని, భారతదేశ గొప్పతనాన్ని వీటన్నిటిని భారతదేశ సంస్కృతిలో మా సంస్కృతి కూడా ఒక భాగమే కదా, చేరిపోతారా అని అంటున్నారు వాళ్ళు. విదేశీ మతం అని ఎవరన్నారు? మరి రాజ్యాంగంలో మీరు పొందుపరిచారు కదా హక్కు, ఏ మతమైనా పాటించే హక్కు పొందుపరిచారు కదా, దాన్ని ఉపయోగించుకుంటున్నాను నేను, దాన్ని ఎందుకు మీరు వ్యతిరేకిస్తారు? దీంట్లో చెప్పాలంటే ఇక్కడ మతానికి సెక్యులర్ ఈ మత మార్పిడి అంశాలకు వచ్చినప్పుడు ఎన్నికల ముందు మీరు గమనించి ఉంటారు, సెక్యులర్ అనేది అది సూడో సెక్యులర్ ఈ దేశంలో ఉండకూడదు, సెక్యులర్ అనే పదాన్ని తొలగించాలి భారత రాజ్యాంగం నుంచి అని ఒక పెద్ద యుద్ధమే జరిగింది. నిజంగా అది తొలగించాల్సిన అవసరం ఉందంటారా? సెక్యులర్ అనే పదం వల్ల ఈ దేశానికి వచ్చిన నష్టం ఏమంటారు? దేశానికి నష్టం లేదు, సెక్యులర్ అవసరం అని చెప్పేసి ఆ రోజు రాజ్యాంగ పరిషత్ దీన్ని రాజ్యాంగంలో పెట్టింది. ఎందుకంటే మతతత్వ దేశంగా భారతదేశాన్ని గుర్తించడం మంచిది కదా. ఎందుకంటే అనేక మతాలు, అనేక జాతులు, అనేక తరగతులు, అనేక రేసులు ఈ భారతదేశంలో ఉన్నారు. కాబట్టి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక మతాన్ని మేము మతతత్వ దేశంగా పరిగణిస్తే అది సమంజసంగా ఉండదు అని వాళ్ళు చెప్పేసి అనేది ఏంటంటే ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఈ సెక్యులర్ అనే వర్డ్ లేదు, అది ఎప్పుడో మధ్యలో వచ్చి చేర్చబడింది అంటున్నారు. మీరేమో అప్పుడు ఉంది అంటున్నారు. శుద్ధ తప్పు. ఎందుకంటే సెక్యులర్ అనే పదాన్ని ప్రియాంబుల్లో యాడ్ చేశారు 42nd అమెండ్మెంట్ ద్వారా. బట్ సెక్యులరిజం అనేది రాజ్యాంగంలోనే ఉంది. రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతి ప్రాథమిక హక్కులో కూడా సెక్యులరిజం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వాళ్ళ చరిత్ర త్రూఅవుట్ ద కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 25 ఏమన్నా 42వ అమెండ్మెంట్లో పెట్టారా? అది రాజ్యాంగం అప్పుడే వచ్చింది. ఈ ఆర్టికల్స్ ఈక్వాలిటీ వితౌట్ ఎనీ డిస్టింక్షన్ అని చెప్పేసి ఈక్వాలిటీ, లిబర్టీ, ఫ్రాటర్నిటీ ఇవన్నీ కూడా రాజ్యాంగం పెట్టినప్పుడే వచ్చినాయి. ప్రియాంబుల్లోనే ఉన్నది. ప్రియాంబుల్లో కేవలం సెక్యులర్ సోషలిస్ట్ అనే పదాలని 42nd అమెండ్మెంట్ ద్వారా అప్పుడు ప్రభుత్వం యాడ్ చేసింది. యాడ్ చేసినంత మాత్రాన దీంట్లో ఏం మారాలి? అది సెక్యులర్గా భావాలు, ఈ నైతిక స్వభావం అనేది ముందు నుంచే వస్తూ ఉంది రాజ్యాంగంలో. సెక్యులర్ అనేది ఒక నైతిక స్వభావంలో ఒక భాగం ఇది. అదనమాట. తర్వాత నేను దీంట్లో చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు ప్రశ్న దాటిపోయింది. ఈ బలవంతపు మత మార్పిడి అనేది ఘర్ వాపసీ గురించి సామ్యలానంద గారు మాట్లాడుతూ ఉన్నారు. ఘర్ వాపసీ వచ్చిన వాళ్ళకి ఎలాంటి మత మార్పిడి నిరోధక బిల్లు అన్వయించదు. ఎందుకంటే ఆ బిల్లులో వాళ్ళు యాడ్ చేయాల. ఆ బిల్లు ఏం చేశారంటే ఎవరైనా హిందూ మతంలోకి రావాలంటే వాళ్ళు ఎటువంటి ఆటంకాలు లేకుండా వాళ్ళు రావచ్చు. కానీ హిందూ మతం నుంచి ఇతర మతాలలోకి మారాలంటే మాత్రం దాని మత మార్పిడి కింద ట్రీట్ చేస్తూ ఉన్నారు. అక్కడ దాకా మీరు యూపీ బిల్లుని గురించి చెప్పారు. యూపీ బిల్లులో కానీ మిగిలిన బిల్లులో కానీ హిందూ మతంలోకి ఎవరైనా ఘర్ వాపసీ వస్తూ ఉంటే వాళ్ళు కలెక్టర్ ద్వారా కానీ ఇంకెవరి ద్వారా కానీ మత మార్పిడి కోసం అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ అదే వేరే మతాలకి, క్రైస్తవ మతానికి కానీ ఇస్లాం మతానికి కానీ ఇంకో మతానికి కానీ మారాలి, ఈ రెండు మతాలే ముఖ్యంగా మారాలి అంటే కలెక్టర్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఇది మరి ఈక్వాలిటీకి విరుద్ధం కాదా? మరి వీళ్ళకున్న చట్టం వాళ్ళకి ఎందుకు లేదు? స్వేచ్ఛ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటారు సార్? ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది కదా. ఒక వ్యక్తిగా నేను భారతదేశంలో పౌరుడిగా ఉన్నాను, నా వ్యక్తిగత స్వేచ్ఛకి భంగం వాటిల్లుతుంది కదా. నేను కావాలన్నప్పుడు నాకు నచ్చారు, నాకు ఒక మతం నచ్చింది, మతం ప్రిన్సిపల్స్ నచ్చినాయి, నాకు మత విశ్వాసాలు నచ్చినాయి. ఆ మత విశ్వాసాలు నచ్చినప్పుడు మీరు వాటిని బహిరంగంగా పబ్లిక్గా చెప్పొచ్చు, వేరే వాళ్ళకి ప్రొపగేట్ చేయొచ్చు, ప్రొఫెస్ చేయొచ్చు అని అంటుంది రాజ్యాంగం. అది చేస్తానంటుంటే మరి అడ్డుకుంటున్నారు కదా, అది వ్యక్తిగత స్వేచ్ఛకు భంగమే కదా. మళ్ళీ మీరు ఒకటి అడిగారు, థర్డ్ పార్టీ కంప్లైంట్ చేయటం వలన దాన్ని కూడా ఈ అమెండ్మెంట్లో, కొత్త అమెండ్మెంట్లో యూపీ అది కేవలము సుప్రీంకోర్టు దాన్ని ప్రశ్నించింది అప్పీల్లో. ఏమనంటే ఇది థర్డ్ పార్టీ ఎవరు కూడా చేయడానికి వీల్లేదు ఈ చట్టం ప్రకారం అని చెప్పినప్పుడు వాళ్ళు అది సవరించుకోవడం కోసం థర్డ్ పార్టీ కూడా చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళ చట్టంలో సవరించి, ఆ తర్వాత రెండవది ఏంటంటే ఆ యొక్క పనిష్మెంట్ని 10 సంవత్సరాలకి, ఆ తర్వాత అదే మాస్ కన్వర్షన్ అయితే లైఫ్ ఇంప్రిజన్మెంట్ దాకా పెంచారు. ఎందుకంటే నన్ను అడిగితే ఒక టెర్రరిస్ట్ యాక్ట్ కంటే కూడా టాడా లేకపోతే ఇది ఏమేమి చట్టాలు టెర్రరిస్ట్కి వ్యతిరేకంగా వచ్చినాయో అంతకంటే కూడా చాలా దారుణమైనటువంటి, కఠినమైనటువంటి చట్టం యూపీ తీసుకొచ్చింది. దీంట్లో ఈ రోజున
అనేక మంది దైవజనులు దైవ పాస్టర్లు జైళ్లలో ఉన్నారు ఇప్పుడు. ఎందుకున్నారు? కేవలం వాళ్ళు నమ్మినటువంటి దేవుడిని కొలుస్తున్నారు, మత ప్రచారం చేస్తున్నారు, లేదా మతాన్ని మారుస్తున్నారు. మతం మార్పిడి అనేది ఎవరో కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ మీద తీసుకొని వెళ్ళి మత మార్పిడి నన్ను చేశారనుకోండి, మీరు చేస్తే నేను కంప్లైంట్ ఇవ్వాలి. అది నాకు తెలుసు, నా కుటుంబం వాళ్ళకి తెలుసు. ఎవరో థర్డ్ పార్టీకి ఎలా తెలుస్తుంది మత మార్పిడి చేస్తున్నారా లేదా అని చెప్పేసి. ఇది నథింగ్ బట్ స్టేట్ టెర్రరిజం. అంటే అనేక చోట్ల ఇప్పుడు 834 అటాక్స్ జరిగినట్టు గత సంవత్సరంలో జరిగినట్టుగా రికార్డ్ అయింది. అది కేవలం క్రైస్తవుల మీదనే జరుగుతున్నాయి. అది హిందువుల మీద ఒక్క అటాక్ జరిగినట్టు కూడా క్రైస్తవులు వెళ్ళి హిందువుల్ని అటాక్ చేశారు, వాళ్ళ గుడిని కూలగొట్టారనో, వాళ్ళను కొట్టారనో, తిట్టారనో జరిగిన రికార్డు లేదు. అయినా కూడా మత మార్పిడి నిరోధక చట్టాలు చాలా కఠినతరం చేస్తున్నారు. దీని వెనకాల ఏమైనా కుట్ర ఉందా? ఎటువంటి పరిణామాలు భవిష్యత్తులో రాబోతున్నాయి? దీని మీద తప్పకుండా కుట్ర ఉంది. అది 1950 నుంచే స్టార్ట్ అయింది. ఎవరిని కూడా క్రైస్తవ మతంలోకి రాకుండా చేయాలని ముఖ్యంగా దళితుల మీద దాన్ని ఎక్కువగా ఆంక్షలు పెట్టి దాన్ని చేయడం జరిగింది. ఈరోజు మతం మార్పిడి కేవలం 834 కేసులు కేవలం 2024 సంవత్సరంలోనే రిజిస్టర్ అయినాయి. అయితే క్రైస్తవులు వెళ్ళి హిందువుల మీద అటాక్ చేసిన సంఘటనలు ఎక్కడ కూడా జరగట్లేదంటే క్రైస్తవ మతంలో అది లేనేలేదు. క్రైస్తవ మతం ఏమంటుందంటే ఎవరైతే మిమ్మల్ని హింసిస్తున్నారో, ఎవరైతే మిమ్మల్ని పర్సిక్యూట్ చేస్తున్నారో వాళ్ళ గురించి ప్రార్థించమని దేవుడు చెప్పాడు. క్రైస్తవ మతము దేవుని యొక్క ప్రేమ అనే దాని మీద ఆధారపడి ఉంది. వీళ్ళందరికీ తెలియలే. ప్రేమ అనే దాని మీద ఒకటే లవ్. జీసస్ లవ్డ్ ఎవ్రీబడి ఇంక్లూడింగ్ హిందూస్, ఎవ్రీబడి. ఆయన వాళ్ళందరి కోసం ప్రాణాన్ని ఇచ్చాడు. ఆ ప్రేమే మిషనరీలను ఎక్కడి నుంచో తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వెనుకబడినటువంటి మారుమూల ఉన్నటువంటి ఇక్కడ ఉన్నవాళ్ళు వేల సంవత్సరాల నుంచి పట్టించుకున్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సేవ చేసి వాళ్ళని మనుషులుగా చేయడానికి ప్రయత్నం చేసేటటువంటిది ఆ ప్రేమే తీసుకొచ్చింది వాళ్ళని. ఆ ప్రేమే ఈనాడు కూడా ఇరువురి మీద అటాక్ చేయకుండా క్రైస్తవులను ఆపుతుంది. వాళ్ళ కోసం ప్రార్థన చేయమని చెబుతూ ఉంది. రెండోది చెప్పాలంటే హిందూ మతం నిజంగా క్రైస్తవంలోకి వెళ్ళాలి, ఆపాలి అంటే మీరు దౌర్జన్యం చేసో, దుర్భాషలాడో, లేకపోతే ద్వేషాన్ని పెంచుకోను మీరు ఎప్పుడు కూడా మతాన్ని మార్చలేరు. క్రైస్తవులను మీరు నిజంగా మార్చాలనుకుంటే క్రైస్తవ మతం ఏ ప్రేమ అయితే చూపిస్తుందో ఆ ప్రేమను మీరు చూపించడం మొదలుపెట్టండి. క్రైస్తవ మతంలోకి జనం వెళ్ళటం ఆగిపోతారు. మీరు ప్రేమించకపోవటం వల్లనే, మీరు ఈ దళితుల్ని ఆదివాసుల్ని మొదటి నుంచి కూడా త్రొక్కి పెట్టడం వల్లనే ఎవరైతే వాళ్ళకి ఆదరణ ఇచ్చారో, ఎవరైతే వాళ్ళకి ప్రేమ చూపించారో వాళ్ళ వైపు వాళ్ళు మారటం జరిగింది. సార్, మరి ఒక మాట, భారతదేశానికి నిజమైన స్వాతంత్రం అనేది రామ మందిర నిర్మాణము ఆవిష్కరణ జరిగిన రోజే వచ్చింది అని చెప్పి అనేక మంది హిందూ పెద్దలు మాట్లాడారు. లెట్ దెమ్ బి స్వాతంత్రం అంటే వాళ్ళు నూతన చరిత్రకారులు అని చెప్పి ఈ చరిత్రలో లిఖించబడతారని చెప్పి నేను అనుకుంటున్నాను. చరిత్రకారులుగా కాదు, చరిత్రహీనులుగా లిఖించబడతారు. ఎందుకంటే స్వాతంత్రం 1947 ఆగస్టు 15 వచ్చిందన్న సంగతి చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తారు. ఏమండి, ఎప్పుడో మిడీవల్ ఇయర్స్లో అక్కడున్న దేవాలయాన్ని పడగొట్టి బాబరీ మసీదు కట్టారని చెప్పేసి ఎప్పుడో బాబర్ వచ్చినప్పుడు 1526-24 ఆ సంవత్సరాల్లో ఇది చెప్పేసి 400 సంవత్సరాల తర్వాత నాగరికత పెరిగి లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ అనేటటువంటి రినైసెన్స్ అంతా వచ్చి భారతదేశంలో కూడా ఆ రినైసెన్స్ ద్వారా నేషనల్ మూవ్మెంట్ వచ్చి స్వతంత్రాన్ని తీసుకొచ్చి ఇన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత నీవు ఇప్పుడు వెళ్ళి దాన్ని ఫోలో కొట్టేసి మళ్ళీ రామ మందిరం నేను కడతానని చెప్పావు. సరే, ఆ విషయంలో ఎందుకంటే జ్యుడిషియల్గా క్లోజ్ చాప్టర్ అయితే దానివలన స్వాతంత్రం వచ్చింది, ఇంకోటి వచ్చింది అని చెప్పుకోవటం అనేది వాళ్ళంతటా వాళ్ళు చెప్పుకుని సంతోషపడటానికి పనికొస్తుంది తప్పితే కాస్తో కూస్తో పరిజ్ఞానం ఉన్నటువంటి ఏ భారతీయుడు కూడా దాన్ని అంగీకరించరు. సార్ దగ్గర ఒక మాట మొన్న సోషల్ మీడియాలో వచ్చింది, పీటీఐ న్యూస్లో వచ్చింది. అది ఈ దేశానికి అంటే కుంభమేళా సందర్భంగా ఈ సనాతన హిందూ రాష్ట్ర కాన్స్టిట్యూషన్ అనేది ఒకటి తయారైంది. అది ఫిబ్రవరి 3వ తేదీన ఆవిష్కరించబడుతుంది. అది ప్రధానమంత్రి రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్తాము అనేది ఒక న్యూస్ వచ్చింది. ఇది ఏంటి, దీని ప్రభావం ఎలా ఉండబోతుంది అంటారు? శామ్యూల్ ఆనంద్ గారు, మీరు ఏమన్నా వివరించగలరు? దాని మీదే కదా ఇప్పుడు అందరూ పోరాటం చేస్తున్నారు. వీళ్ళు మొదటి నుంచి కూడా రాజ్యాంగాన్ని మార్చాలి, హిందూ రాష్ట్రం చేయాలని కొంతమంది శక్తులు మొదటి నుంచి కూడా ప్రచారం చేస్తూ వస్తున్నాయి. ఇది హిందూ రాష్ట్రం, హిందువులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి దీన్ని హిందూ రాష్ట్రంగా ప్రకటించాలని చెప్పి చాలామంది చేస్తూ ఉన్నారు. కానీ మన రాజ్యాంగం ప్రకారం ఇది హిందూ రాష్ట్రం కాదు, సెక్యులర్ రాష్ట్రం అంది. సెక్యులరిజం పట్ల నేను కోవటం చాలామంది భారతీయులు సపోర్టింగ్గా ఉన్నారు. కాబట్టి ఈ హిందూ రాష్ట్రంగా మారడం అనేది అది అంత సాధ్యమయ్యే విషయం కాదని చెప్పి నేను అనుకుంటున్నాను. సార్, హిందూ రాష్ట్రంగా ప్రకటిస్తే మీకున్న అభ్యంతరాలు ఏంటి?
దేశానికి వచ్చే నష్టాలేంటి, దేశానికి కలిగే ఇబ్బందులేంటి? మెజారిటీ హిందువులు ఉన్నామని వాళ్ళు చెప్తున్నప్పుడు హిందూ రాష్ట్రంగా ప్రకటించడం వల్ల కలిగే ఇబ్బందులు వాళ్ళని హిందూ రాష్ట్రంగా ప్రకటించుకోమనండి, బట్ లౌకికత్వాన్ని ఇంప్లిమెంట్ చేయమనండి. ఇతర మతస్థులకు కూడా అంతే సమాన ప్రాతిపదిక ఇవ్వమని చెప్పండి. వాళ్ళు ఏమంటున్నారు, ముస్లింలకి, ఇస్లాం మతస్థులకి, క్రైస్తవుల్ని మేము నాగరికులుగా పరిగణించము, వాళ్లకు ఓటు హక్కు ఉండదు, కేవలం హిందూ మతంలో ఉన్నటువంటి వాళ్ళు, బౌద్ధ మతంలో ఉన్నటువంటి వాళ్ళు, సిక్కు మతంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే మేము ఓటు హక్కు ఇస్తాం, వాళ్ళే ఎన్నుకోవాలి అంటే కనీస పౌరులుగా కూడా మిగిలిన ఈ క్రైస్తవ మతస్థులను కానీ వీళ్ళని చేరని, ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి నీవు ఆ అధికారాన్ని తీసేస్తాను అంటే సమాజం ఎలా ఒప్పుకుంటుంది? అంటే నేను ఎంఎస్ గోల్వాల్కర్ చెప్పిన ఒక మాట మీకు గుర్తు చేస్తాను. హిందువులు కాని వాళ్ళందరినీ రెండవ శ్రేణి పౌరులుగా ట్రీట్ చేయాలని అన్నారు. దానికి మీకేం అభ్యంతరం సార్? రెండవ శ్రేణి పౌరసత్వం ఎందుకు ట్రీట్ చేయాలి అంటే మీరు ఎందుకు రెండవ శ్రేణి పౌరులుగా ఎందుకు ట్రీట్ చేయాలి? రెండవ శ్రేణి పౌరులు అంటే ఏంటి? రెండవ శ్రేణి సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ అంటే వాళ్ళకి అదే చెప్పారు కదా సార్, ఓటు హక్కు ఉండదు, మిగిలిన సివిల్ రైట్స్ ఏమీ ఉండవు. మీరు కొన్ని దేశాల్లో చూస్తే పౌరసత్వం లేకపోతే, ఓటు హక్కు లేకపోతే ఎంత దుర్భరంగా జీవించాల్సి వస్తుంది. ఇంకా అదొకటేనా, దాంతో ఆగుతారా? ఇంకా నువ్వు ఉండటానికి వీళ్ళు అసలు నేను చంపేస్తామన్నా కూడా దానికి దిక్కులేదు. దీంట్లో నా ఉద్దేశం ఏంటంటే, ఎవరిని మీరు రెండవ శ్రేణి పౌరులుగా ట్రీట్ చేస్తామంటున్నారు? నాకు తెలుసు నేను చెప్తున్నాను. ఎవరిని మీరు చెప్తున్నారు? మీ రాజ్యాంగంలో చెప్తున్నారు. ఏది మీరు ఈ దేశానికి రాకముందు నుంచి ఈ దేశంలో ఉన్నటువంటి ఒరిజినల్ పీపుల్న, అబోరిజినల్స్ అనేవాళ్ళు, మీరు రాకముందు నుంచి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఈ దేశ పౌరులుగా కాకుండా మీరు ఎలా చేయగలరు? దేశ పౌరులుగా మీరు ఉండరు, ఎందుకంటే మీరు తర్వాత వచ్చినటువంటి వాళ్ళు. కావాలంటే మీరు మీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోవచ్చు, మమ్మల్ని వెళ్ళగొట్టడానికి మీరెవరు? ఇది అమెరికాలో కూడా అదే అంటున్నారు ఇప్పుడు నేటివ్ అమెరికన్స్. మీరంతా ఇమిగ్రెంట్స్, మేము మొదటి నుంచి ఇక్కడ ఉన్నాము, మీరేం పర్మిషన్ తీసుకోలేదు మా దగ్గర రావడానికి కదా. నేటివ్ అమెరికన్స్ రెడ్ ఇండియన్స్ కదా, వాళ్ళు నేటివ్స్ అక్కడ. మిగతా వాళ్ళందరూ అమెరికా నుంచి, జర్మనీ నుంచి, యూకే నుంచి, ఐర్లాండ్ నుంచి, ఆ దేశాల నుంచి వచ్చిన వాళ్ళే. ఒరిజినల్ అమెరికన్స్ అనేవాడు ఎవరు లేడు అక్కడ. వాళ్ళు వచ్చి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత మేమే ఉంటాము, ఇమిగ్రెంట్ మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోండి అంటే ఎట్లా? అది ఎంత అంత అన్యాయము. ఇది కూడా అంతే అన్యాయం. ఇక్కడ ఉన్న వాళ్ళం మేము మొదటి నుంచి. ఈ దేశం ఒరిజినల్గా ఆదివాసీలది, దళితులు అనబడేటటువంటి అన్టచబుల్స్ది, ద్రవిడియన్స్లో ఉన్నటువంటి ద్రవిడియన్స్, అండమాన్ నికోబార్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ ద్రవిడియన్స్ది. మీరందరూ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు. ఒకవేళ మీ దేశంలో ఉండటం ఇష్టం లేకపోతే మీరు బయటికి వెళ్ళిపోండి, సెంట్రల్ ఏషియా నుంచి అక్కడికి వెళ్ళిపోయి అక్కడ మీ హిందూ మతాన్ని ప్రచారం చేసుకోండి, కాదంటలేదు. ఇక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళకి ఇష్టమైన మతాన్ని, హిందూ మతమైనా సరే ఏ మతమైనా సరే, వాళ్ళకి ఇష్టమత మతాన్ని తీసుకొని ఆ మతాన్ని ఆచరించేటటువంటి స్వతంత్రాన్ని వాళ్ళకి ఇవ్వండి. వాడు ఫలానా మతంలోనే ఉండి, క్రైస్తవ మతంలోనే ఉండాలని నేను చెప్పట్లేదు, ఇస్లాం మతంలో ఉండాలని చెప్పట్లేదు. మత స్వేచ్ఛ అనేది రాజ్యాంగం ప్రతి పౌరుడికి ఇచ్చింది. దళితులు కానివ్వండి, లేకపోతే ట్రైబల్స్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వాళ్ళ స్వేచ్ఛ ప్రకారం వాళ్ళకి ఇష్టమైన మతాన్ని తీసుకొనివ్వండి. ఎవరు ఏం కాదంటలేదు. కానీ మీరు బలవంతంగా మత మార్పిడి చేస్తున్నారని చెప్పేసి ఆ మతాన్ని ఇక్కడ క్రైస్తవులందరినీ, లేకపోతే ముస్లింలందరినీ కూడా ఇక్కడ మీరు థర్డ్ రేట్, సెకండ్ రేట్ క్రిస్టియన్స్ అని చెప్పి వాళ్ళ మీద అటాకులు చేసి పర్సిక్యూట్ చేస్తూ ఉంటే ఎంతో. ఎందుకంటే మీలో అంటే గోల్వాల్కర్ ఇంకొక మాట అంటాడు, అదే ఇప్పుడు అమలవుతా ఉన్నట్టు కనిపిస్తుంది సార్. రెండవ శ్రేణి పౌరులుగా మార్చమన్నాడు. ఇంకోటి వీళ్ళు భారతదేశపు అంతర్గత శత్రువులు వీళ్ళు అని అంటాడు. నిజంగా ఈ క్రైస్తవులు అనేవాళ్ళు భారతదేశానికి శత్రువులా? భారతదేశానికి శత్రువులా మిత్రులా అనేది చరిత్ర చెప్పింది ఆల్రెడీ. భారతదేశంలో నేషనల్ మూవ్మెంట్ రావడానికి కారణం వెస్టర్న్ ఎడ్యుకేషన్. వెస్టర్న్ ఎడ్యుకేషన్ భారతదేశానికి తీసుకొచ్చినటువంటి వాళ్ళు క్రైస్తవులు, మిషనరీస్. ఆ వెస్టర్న్ ఎడ్యుకేషనే నీకు ఆ రీజనింగ్ అనేది ఇచ్చింది. దాని నుంచే రాజారాం మోహన్ రాయ్ వచ్చారు, ఈశ్వర్చంద్ర విద్యాసాగర్ వచ్చారు, ఆఖరికి మీ ఆర్య సమాజాన్ని స్థాపించినటువంటి స్వామి దయానంద సరస్వతి. డిఏవి అంటే ఏంటి? డిఏవి అంటే అదే కదా, ఆంగ్లో వేదిక్ స్కూల్స్ అవి ఆంగ్లో కూడా కలిపాడు అక్కడ. ఎందుకంటే అది దయానంద ఆగ్లో వేదికన్ స్కూల్స్. ఆంగ్లో అంటే ఎందుకు కలిపాడంటే వెస్టర్న్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చింది. అందుకని ఆయన ఏమన్నాడంటే ఈ మతాలు, కులాలు ఇవన్నీ లేవు, గో బ్యాక్ టు వేదాస్ అన్నాడు. వేదాస్ కాలంలో ఈ క్లాసిఫికేషన్ అన్నీ లేవు, వర్ణాశ్రమం అవన్నీ అప్పుడు పాటించలేదు. కాబట్టి స్త్రీకి విలువ ఉండేది ఆ రోజుల్లో. కాబట్టి అక్కడికి వెళ్ళమన్నాడు. కాబట్టి చరిత్ర తెలిసినటువంటి వాళ్ళందరికీ ఇవన్నీ కూడా అర్థమవుతాయి. భారతదేశంలో వాళ్ళు హిందువులైనా కానీ ఇంకొక మతస్థులైనా కానీ ఎవరు అంత మూర్ఖులేం లేరు. వీళ్ళు ఏ ఉద్దేశంతో ఎన్ని చేస్తున్నారో వాళ్ళు
అందరికీ అర్థమవుద్ది. ఇదే కనుక ప్రజలు సమర్థిస్తే ఈ పోయిన ఎలక్షన్లో 400 పైన సీట్లు వచ్చి ఉండేవి. ఈ పార్టీకి రాజ్యాంగం మరిచి ఉండేది. ప్రజలు అంగీకరించలేదు కాబట్టి వాళ్ళకి 300 సీట్లు కూడా ఇవ్వలేదు. సార్, చివరిగా మనము ముగించుకునే ముందు ఈ మత మార్పిడి నిరోధక చట్టాలు భారతదేశానికి అవసరమా, సవరించాలా, రద్దు చేయాలా, ఏం చేయాలంటారు? అవసరం ఎక్కడుందండి? నా ఉద్దేశంలో మత మార్పిడి చట్టం అనేది అవసరమే లేదు. ఎందుకంటే లెట్ us టాక్ ఫ్యాక్ట్స్. ప్రీ ఇండిపెండెన్స్ పీరియడ్లో ఎంతమంది ఉన్నారు క్రిస్టియన్స్? 2% ఉన్నారు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 2% ఉన్నారు. ఎక్కడ జరిగింది ఇంకా మత మార్పిడి? అంటే మింటో మీ దేశంలో 80% మంది హిందువులు ఉన్నారు. మత మార్పిడి అంత తీవ్రంగా జరిగిపోయి అందరూ క్రిస్టియన్ మతంలో కన్వర్ట్ అయిపోయి ఉంటే వాళ్ళు ఇప్పటికి 50%కి రావాల్సింది కదా. మేము 20కో 25కో వెళ్ళాల్సింది కదా. మరి ఎందుకు వెళ్ళలేదు? 85% అలాగే ఉన్నారు. క్రైస్తవులు 1.3% ఉన్నారు ఈ రోజున. 1.2% అంతే. 1.3 to 2 వేరీస్ ఫ్రమ్ అక్రాస్ ద స్టేట్స్. ఇప్పుడు నాగాలాండ్ లాంటి స్టేట్స్ ఇవన్నీ ఏమి లేదు, ప్రజల్ని రెచ్చగొట్టడానికి ఉపయోగించేటటువంటి తప్పుడు స్టాటిస్టిక్స్, మతాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం చేయడానికి చేసేటటువంటి గోబెల్ ప్రచారం లాంటిది. ఇప్పుడు ఒకవేళ ఈ చట్టాలు ఇదే రకంగా అమలైతే క్రైస్తవుల పరిస్థితి ఏ రకంగా ఉండబోతుంది? అంటే ఇదే రకంగా ఉంటే ఇదే ప్రభుత్వం అలాగే కొనసాగుతుందా? ప్రభుత్వం మార్పు అనేది సహజం, మార్పు అనేది ఆటోమేటిక్గా వస్తుంది ప్రజల్లో. అది గమనించినప్పుడు ఇప్పుడు వీళ్ళు చేసేదాన్ని సమర్థించి ఉంటే, నేను అనేది అదే, ఇప్పుడు ప్రభుత్వాన్ని అది చేసే సమర్థించి ఉంటే మొన్న వాళ్ళు అడిగినప్పుడు అప్కి బార్ 400 పార్ అన్నప్పుడు అది రావాల్సింది కదా, దాన్ని సపోర్ట్ చేయవలసింది కదా. అంతకుముందు వచ్చినటువంటి ఓట్ల కంటే కూడా తక్కువ సీట్లు ఎందుకు వచ్చినాయి వాళ్ళకి? ఎందుకంటే దాన్ని సమర్థించలేదనే కదా అర్థం. సామాన్య మానవుడు, భారతీయుడు, సగటు భారతీయుడు దాన్ని సమర్థించట్లేదు. సో సగటు భారతీయులు సమర్థించినంత కాలం వీళ్ళు ఏమీ చేయలేరు. వీళ్ళు ఏదో హడావుడి చేసి కొంతమంది సగటు భారతీయులకు ఉన్న విజ్ఞానం బట్టి, దాన్ని బట్టి, వాళ్ళకున్న అండర్స్టాండింగ్ బట్టి వాళ్ళు ఎప్పుడు సమర్థించరు, హింసని సమర్థించరు, తర్వాత ఇలాంటి మత ఛాందస్వాదాన్ని సమర్థించరు. సో కాబట్టి మత మార్పిడి నిరోధక చట్టాలు అనేది భారతదేశానికి అవసరం లేదు అని మీరిద్దరు ఖచ్చితంగా చెప్తాం. ఘంటాపథంగా. సో ఇది ఈరోజు చర్చ. భారతదేశంలో అనవసరంగా ప్రజల మధ్య విభజన రేఖను సృష్టించడానికి, మైనారిటీలను మట్టుబెట్టడానికి, ముఖ్యంగా క్రైస్తవులని నాశనం చేయడానికి మత మార్పిడి నిరోధక చట్టాల రూపంలో ఒక భూతం బయలుదేరింది. ఆ భూతాన్ని రద్దు చేయాలి అని చెప్పి ఇద్దరు వక్తలు, ఉన్నతాధికారులు మనకి ఈరోజు వివరణాత్మకంగా చర్చలో పాల్గొన్నారు. వారిద్దరికీ మనం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ చర్చను ముగించుకుందాం. థ్యాంక్ యూ బాబురావు గారు, అంటే థ్యాంక్ యూ శామ్యూల్ ఆనంద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు చర్చ ఇంతటితో